కాళేశ్వరం కుంగిపోయినప్పుడు కూడా కేటీఆర్ మాట్లాడిండు. వాళ్ళు ప్రభుత్వంలో అధికారం ఉంటారు, ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చూడటానికి కూడా ఎవరిని కూడా అనుమతించలే. పోలీస్ పహారా పెట్టుకొని ప్రాజెక్టు ముందుకు నడిచింది. అప్పుడు కూలిపోయినప్పుడు ఏం మాట్లాడింది కేటీఆర్? ఇది కాంగ్రెస్ పార్టీలో కూలగొట్టినట్టు అని మాట్లాడాను. ఇప్పుడు వారి హయాంలో చేసినటువంటి పనులు ఇవన్నీ చెక్ డ్యామ్లు నాణ్యత పరంగా ఉన్నటువంటి లోపాల వలన, లేకపోతే నాణ్యత పరంగా ఉన్నటువంటి పని సరిది లేకపోయినా ఎందుకు జరిగిన విషయంలో దాని మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తున్నాము. ఎంక్వైరీ చేసి ప్రభుత్వ రిపోర్ట్ వచ్చినాక ప్రజలకు జవాబు చెప్తాం తప్ప వాళ్ళకు నోరు ఉన్నది కదా మేము ఏది పడితే అది మేము అసలు మా ప్రజలకు ఉపయోగపడేటువంటి చెక్ డ్యామ్, ప్రజలకు నీళ్ళు ఇచ్చేటువంటి చెక్ డ్యామ్ ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంటే మంచి జరిగే విషయంలో నష్టం చేయాలని ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత గల ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందండి? ఇవాళ ప్రభుత్వం తరఫున ప్రజలకు నష్టం జరిగినప్పుడు, చెక్ డ్యామ్ నష్టం జరిగినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంటుంది కదా. మేము చెక్ డ్యామ్లు మేము కారకులు ఎట్లయితామండి? కట్టింది ఎప్పుడు మొదలైంది? అది ఏ ప్రభుత్వంలో మొదలుపెట్టిండ్రు? ఏ ఇంజనీర్ల పర్యవేక్షణలో జరిగింది? ఎప్పుడు మొదలుపెట్టిండ్రు? ఎప్పుడు పూర్తయింది? అది ఇప్పుడు ఏ విధంగా ఆ పరిస్థితి వచ్చింది దాని మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తాం. ఎంక్వైరీ జరిపించి దాని మీద బాధ్యత మీద ఖచ్చితమైన చర్య తీసుకుంటాం. భవిష్యత్తులో చెక్ డ్యామ్పై ఆధారపడే రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా సాధ్యమైన తొందరగా ఆ చెక్ డ్యామ్లు కూడా మరమ్మతులు చేస్తామనే విషయం మీ ద్వారా తెలియజేసుకుంటాం తప్ప వీళ్ళు ఏది పడుతుంది అంటే ఈ మాజీ మంత్రి హరీష్ రావు మొన్న వచ్చి మాట్లాడాడు ఎక్కడ పోయి చెక్ డ్యామ్కు మేము ఛాలెంజ్ విసురుతున్నాము, ఇది కావాల్సుకొని కూల్చివేసిండ్రు, బాంబులు పెట్టి కూల్చేసిండ్రు అంటున్నారు. బాంబులు పెట్టే కల్చర్ ఎవరిది? ఆ మాట్లాడే ధోరణి ఎవరిది? ఆ విధమైన ఆలోచన విధానం ఏది? మా శాసనసభ్యులు విజయరమణారావు పెద్దపల్లికి వచ్చి ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తెల్లారి జవాబు చెప్పాలి హరీష్ రావు. అంటే గతంలో కూడా మానేర్ డ్యామ్ మీద కట్టినటువంటి చెక్ డ్యామ్లు చాలా వరకు కూలిపోయినాయి. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూలిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కూలిపోతున్నాయి. ఇవన్నీ కూడా నాణ్యత లోపం అని అనుకోవచ్చా? దీనిపైన ఎందుకు మరి మీరు విచారణకు ఆదేశిస్తలేదు? ఇప్పుడు ఒకటే అండి, మేము గతంలో వారి ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ కూలిపోయినటువంటి విషయం మిడ్ మానేర్ దగ్గర మీకు తెలుసు. పెద్ద బుంగ పట్టేది అప్పుడు మిడ్ మానేర్లో పెద్ద బుంగవాడి మీడియా మొత్తం అక్కడికి పోయింది వారి పర్యవేక్షణలో. అంటే నేను ఏంటంటే ఇవి అన్నీ కూడా నాణ్యత పరంగా ఇంజనీర్ల పరంగా జరిగినటువంటి లోపాల వల్ల జరిగినటువంటి ఈ తప్పిదాలు మనం ఏదేమైనా కూడా పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తాం. ఎంక్వైరీ జరిపించి దీని మీద ఎవరైతే బాధ్యతలో వారి మీద చర్య తీసుకుంటామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటాం.